నరేషన్. భూర్భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అనగా ధ్యానించటం. ధియో యోన ప్రచోదయాత్ ప్రార్థించటం అనగా వర్ణన, ధ్యానము, ప్రార్థన ఈ మూడు కూడా ఒక గాయత్రి మంత్రంలో లీనమై ఉంటుంది. ధియో యోన ప్రచోదయాత్, ఓ దేవుడా నాకు సరైనటువంటి ప్రసాదించు ప్రసాదించు ప్రసాదించు. అడుక్కోవటం అది ఏ భక్తి మార్గం. ఈ ప్రార్థన అడుక్కునేటువంటి యొక్క స్టేజ్ ఎప్పుడు మనకు లభ్యమవుతుంది? ధ్యానములో మనస్సుని పుటింపజేసుకున్నప్పుడు ఆ యొక్క అధికారం మనకు లభ్యమవుతుంది. ఈ ధ్యానంలో ఈ యొక్క రూపాన్ని మనం ఫిక్స్ చేసుకోవడానికి సరైనటువంటి ఆధారం ఏమిటి? భగవంతుని వర్ణించటము. కనుకనే కర్మణ్యేకం, మనస్సేకం, వచస్సేకం అదే మహత్వం. ఈనాటి భక్తులు అంతా కూడా మనస్సులో ఒకటి, వాక్కులో మరొకటి, క్రియలో ఇంకొకటి. కనుకనే మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్య దురాత్మనం. ఈ విధంగా భగవత్ యొక్క తత్వం లోపల గాయత్రి యొక్క తత్వము ఇంత లోకానికి చక్కని సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.